విజయవాడలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. జరిగిన తర్వాత అన్ని విధాలు మాకు ఇబ్బందులు ఉన్నాయి. ఈరోజు చెన్నైకి తమిళనాడుకు ఒక చెన్నై ఉంది, కర్ణాటక ఒక బెంగళూరు నగరం ఉంది, తెలంగాణకు ఒక హైదరాబాద్ నగరం ఉంది. మీరు ఆ రోజు విభజన చేసినప్పుడు వాళ్ళు ఇచ్చిన లెక్కలు మీరు చూస్తే దగ్గర 42% జనాభా ఉండే తెలంగాణకి 56% 54% రెవెన్యూ రావడం, అదే మరికి 58% జనాభా ఉండే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దగ్గర 46-48% రెవెన్యూ రావడం, 48-52 అనుకుంటాను రావడం, ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేశారు. ఇది జరిగిన నేను అప్పటి నుంచి కూడా ఇప్పటివరకు ఏం చెప్పానంటే, ఇది 2 రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఇద్దరు కలిసి ఉండాలంటే కేంద్రం ఉదారంగా ముందుకొచ్చి ఈ సమస్యలు పరిష్కారం చేసి ఏదైతే అన్యాయం జరిగిందో ఆ అన్యాయాన్ని కేంద్రం సరిచేయవలసిన బాధ్యత ఉంది. ఇద్దరిని కూర్చొని పెట్టమని నేను చాలాసార్లు చెప్పాను. అవన్నీ కూడా ఒక పక్కన జరగలేకపోయినాయి. రెండవ పక్కన తెలంగాణ ప్రభుత్వం కూడా ఇష్టానుసారంగా ప్రవర్తించారు. ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నారు, మీరు చూస్తున్నారు. ఎవరైతే ఏపీఎస్సీబీలో ఎలక్ట్రిసిటీ ఉద్యోగులు అయితే రోడ్డు మీద ఉండే పరిస్థితి వచ్చింది, చాలా మంది మరి రోడ్డు మీదకి వచ్చే పరిస్థితికి వచ్చారు. నా బాధంతా సమస్య కోసం చిత్తశుద్ధితో ఎవరు పనిచేసినా ఇబ్బంది లేదు. నేను అందుకనే ట్రాన్స్పరెంట్ గా ఇవన్నీ కూడా డిబేట్ చేయాలనుకుంటున్నాను. అవసరమైతే ఈ రోజు నుంచి ఒక 5-6 రోజులు జరిగిన వాస్తవాలన్నీ ప్రజల ముందర పెడతాం. నేను అవినీతి కుట్ర రాజకీయాలు మొదలుకొని విభజన ముందు నేను చేసిన ప్రయత్నాలు, నేను పెట్టిన మీటింగులు, నన్ను అందరూ ఎగతాళి చేసిన విధానం, తర్వాత ఎన్నికలు జరిగిన విధానం, ప్రజలిచ్చిన మ్యాండేట్, వీళ్లకంటే ప్రజలు సరిగా అర్థం చేసుకున్నారు కాబట్టి మ్యాండేట్ ఇవ్వగలిగారు. ఆ తర్వాత నాకు అనేక ఇబ్బందులు వచ్చాయి. ఆ ఇబ్బందుల్ని అధిగమిస్తూ కష్టపడుతూ స్టెప్ బై స్టెప్ ముందుకు పోతున్నాను. నేను ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడం ఒక పక్క, ఆదాయాన్ని పెంచుకోవడం ఒక పక్క, మళ్లీ ఆదాయాన్ని సంపాదించే మార్గాల్ని అన్వేషించడం ఇంకో పక్క, ఇవన్నీ చేసుకుంటూ 1 by 1 ముందుకు వస్తున్నాం. ఈ సమయంలో నిన్న మొన్న జరిగిన సంఘటనలు చూసిన తర్వాత నేను కూడా కేంద్రంతో మాట్లాడాను, అరుణ్ జైట్లీ గారితో మాట్లాడాను, అదైన తర్వాత రాజ్నాథ్ సింగ్ గారితో మాట్లాడాను, వెంకయ్యనాయుడు, నిర్మలా సీతారామన్ గారితో మాట్లాడాను. పార్టీ అలయన్స్ పొత్తుల్లో ఉన్న ఎన్నికల కంటే ముందు, అందుకని అమిత్ షాతో కూడా మాట్లాడాను. అదే మరిగా ఈరోజు నేను ఫోన్ చేస్తే ఈరోజు ప్రధానమంత్రి గారు కూడా ఫోన్ చేశారు. ఫోన్ చేసినప్పుడు నేను చాలా స్పష్టంగా రిక్వెస్ట్ చేశాను. ఆంధ్రప్రదేశ్కు అన్యాయం జరిగిందని ఆ రోజు బైఫర్కేషన్ యాక్ట్లో కొన్ని పెట్టారు. ఆనాటి బీజేపీ కూడా పోరాడింది. ఇవన్నీ పెట్టిన మీరు కూడా వచ్చి హామీ ఇచ్చారు. ఇవన్నీ కూడా మనం ఇమీడియట్ గా అమలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి వారికి చెప్పాను. నా ఆవేదన గాని ఈ కొండే పరిస్థితులు గాని వారికి వివరించాను. ఆయన ఇమీడియట్ గా నేను పదవి తర్వాత ఒకసారి మీకు ఇన్విటేషన్ పంపిస్తాను, కూర్చుంటాం, అన్ని ఆలోచించి ఏ విధంగా పరిష్కారం చేద్దామని హామీ ఇచ్చారు. అయితే ఇక్కడ నేను ఈ సమయంలో చెప్పాల్సింది, ఈ ఇష్యూని ఇంకా డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో అనేక సమస్యలు ఉన్నాయి, 1-2 సమస్యలు కాదు. అదే మాదిరిగా ఈరోజు ఇక్కడ చదువుకోవాలంటే కాలేజీల్లో సీట్లు లేవు, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు కావాలంటే ఉద్యోగ అవకాశాలు లేవు. ఒకవేళ ఆర్థికంగా మనం ఖర్చు పెడదామంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ఒకవేళ అప్పు చేద్దామనుకుంటే దానికి కూడా FRBM రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఇన్ని నిబంధనల్లో ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటూ మళ్ళా ఉద్యోగాలు కల్పించడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో సహకరిస్తే నేను స్వీకరిస్తాను, తప్పులేదు దాంట్లో. కానీ రాజకీయ కోణంలో ప్రతి ఒక్కరు నన్ను విమర్శించడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళకి ఏమీ అర్హత ఉందని అడుగుతున్నాను నేను. వాట్ ఈస్ ద రైట్, మోరల్ రైట్ దే ఆర్ హ్యావింగ్? వీళ్లు వాస్తవాల్ని వక్రీకరించే విధంగా, వీళ్ళేదో నన్ను విమర్శిస్తే వీళ్ళకేదో రాజకీయ లబ్ధి పొందుతాం, రాజకీయ లబ్ధి వస్తుందనుకుంటే అది వాళ్ళకి దురాశగా మిగులుతుందో ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. చాలా ప్రయత్నాలు చేశారు, ఆ ప్రయత్నాలు ఫెయిల్ అయ్యాయి కాబట్టి ఇప్పుడు ఈ ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనా నేను రేపటి నుంచి అవసరమైతే ఒక 4-5 వివరణ పత్రాల ద్వారా ప్రజల ముందర పెట్టాలనుకుంటున్నాను. నేను ఎప్పుడు కూడా
వాస్తవాల్ని ప్రజలకు పెట్టి ప్రజల యొక్క అభిప్రాయాలు కూడా తెలుసుకుంటూ దానికి ఏ విధంగా చేస్తే బాగుంటుందో చేయడం కోసం ముందుకు పోతున్నాను. ఆ ప్రయత్నం మళ్లీ చేస్తాను ఇప్పుడు కూడా. కాబట్టి ఈరోజు నేను ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా వెనుకం చేసే సమస్య లేదు. కొంతమంది రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఏదో నేను భయపడుతున్నానని, ఏదో జరిగిపోతా ఉందని, లేదంటే ఇంకొక విధంగా మాట్లాడడం. ఎవరైతే వాళ్ళ చరిత్ర లేని వారు కూడా నన్ను గురించి విమర్శ. నేను 30 సంవత్సరాల్లో రాజకీయాల్లో నేను నిలబెట్టుకున్నదే క్రెడిబిలిటీ, విశ్వసనీయత. అదే నన్ను కాపాడుతా ఉంది. అవన్నీ మర్చిపోయి ఇష్టానుసారంగా మాట్లాడే కొంతమంది ఉన్నారు. ఏది ఏమైనా వాస్తవాలన్నీ ప్రజల ముందర పెట్టి ఏ విధంగా ఈ సమస్య పైన ముందుకు పోవాలో పోతూ, అంతేకాకుండా ఈ రాజకీయ పార్టీలు గాని ఈ నాయకులు గాని డిఫరెంట్ టైమ్స్ లో వీళ్ళు చేసిన ప్రవర్తన, వీళ్ల వల్ల వచ్చిన నష్టం, వీళ్ల వల్ల రాష్ట్రానికి పోయిన పరువు, అన్ని విషయాలు కూడా ఎడ్యుకేట్ చేస్తూ మళ్లీ అదే మరి కేంద్రంతో ఎప్పటికప్పుడు మాట్లాడి మనకు ఎట్టి పరిస్థితుల్లో నేను ఒకటే కోరాను, ఈరోజు కూడా అదే కోరుతున్నా. ఈరోజు స్పెషల్ స్టేటస్ ఉంది, బ్యాక్వర్డ్ ఏరియాస్ ప్యాకేజ్ ఉంది, రాజధాని నిర్మాణం ఉంది, అంతేకాకుండా ఇంకో పక్క పోలవరం ప్రాజెక్ట్ ఉంది, రైల్వే డివిజన్ విషయం ఉంది. ఇవి కాకుండా స్పెషల్ స్టేటస్ కూడా మనకి ఇవ్వాలి, డెఫిసిట్ ఫైనాన్స్ కూడా ఇవ్వాలి. ఇవి చట్టంలో ఉన్నాయి. చట్టంలో ఉండే విషయాలే కాకుండా మన ఇరుగు పొరుగు రాష్ట్రాలతో సమానంగా పైకొచ్చే వరకు చేయూతనివ్వవలసిన బాధ్యత కేంద్రంపైన ఉంది. అది ఆర్థిక సహాయం కావచ్చు, పాలసీ డెసిషన్ కావచ్చు, అన్ని విధాలా సహకరించి అన్ని రాష్ట్రాలతో సమానంగా మన పైకొచ్చే వరకు ఇచ్చిన తర్వాత మన కాళ్లపైన మనం నిలబడతాం. దేశ అభివృద్ధికి కానీ దేశంలో రెవెన్యూ జనరేట్ చేయడానికి మనం కూడా ఉపయోగపడతాం. ఇంత మునుపు చేశాం, ఇప్పుడు మళ్లీ చేస్తాం. అంతవరకు కేంద్రం పూర్తిగా సహకరించాలని చెప్పి కూడా కోరుతున్నాం. దిస్ ఇస్ మై డిమాండ్. నేనేమంటానంటే అన్ని విషయాలు కూడా ప్రజలకు రేపటి మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. స్పెషల్ స్టేటస్ అంటే ఏంటి, లేకపోతే వాళ్ళు బైఫర్కేషన్ యాక్ట్ లో పెట్టింది ఏంటి, స్పెషల్ స్టేటస్ ఎప్పుడెప్పుడు పెట్టారు, కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యతలేంటి, ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. ఒకటి కాదు, అన్ని డిస్కస్ చేయాలి. నేనేమంటానంటే మనమే ఎందుకు కన్క్లూజన్ రావాలి, ఎందుకు మనం ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పుడు ఎవరు చెప్పాలి ఆ విషయం? ప్రధానమంత్రి గారు చెప్పాలా. ప్రధానమంత్రి గారిని మనం అడుగుతున్నాం, ఇవన్నీ మనం చెప్పే విషయాలు ఇవన్నీ ఉన్నాయండి. ఆ రోజు బైఫర్కేషన్ యాక్ట్ లో పెట్టారు. పెట్టిన తర్వాత ఈ సమస్యలు మీరు పరిష్కారం చేయండి, చేసి మళ్లీ అన్ని రాష్ట్రాలతో సమానంగా పైకి వచ్చేవరకు మాకు చేయూతనివ్వండి, మేము కష్టపడతాం. నేను అందుకనే మొన్న ఒక మాట పెట్టాను, నవ నిర్మాణ దీక్ష. మొదటి సంవత్సరం నేను పెట్టింది ఆంధ్రప్రదేశ్ అవతరణ వచ్చిందని నేను పెట్టలేదు. జూన్ 2వ తారీఖున ఏం పెట్టా నేను? నవ నిర్మాణ దీక్ష మహాసంకల్పం. దేనికోసం పెట్టాను? మనకు జరిగిన అన్యాయాన్ని మరిచిపోకుండా ఒకసారి గుర్తు చేసుకుని మనం అందరం కూడా ఒక దీక్ష పూని మహాసంకల్పంతో ముందుకు పోయి మనం పైకి వచ్చే వరకు కష్టపడాలని చెప్పి పెట్టాను. అందుకనే రిమైండ్ చేస్తున్నా ఎవ్రీ ఇయర్. నేను ప్రతి ఒక్కసారి రిమైండ్ చేస్తున్నా. రిమైండ్ చేసి మళ్లీ ఈ రాష్ట్రాన్ని గట్టెక్కించడం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. కాబట్టి మనమే ఒక నిర్ణయానికి రావడం కరెక్ట్ కాదు. వారు పాజిటివ్ గా అంటే చాలా స్పష్టంగా నేను అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను వారికి. వారు నాతో మాట్లాడినప్పుడు 15th పైన నేనే ఇన్విటేషన్ పంపిస్తాను, కూర్చొని మాట్లాడి ఏ విధంగా పరిష్కారం చేయాలో చేద్దామని చెప్పి పంపించాను. నేనేమంటానంటే అందుకే నేను ఏదంటే కొంతమంది రకరకాలుగా మాట్లాడుతున్నారు. రకరకాల సమయంలో దేశంలో రకరకాల హామీలు గాని ఇన్సెంటివ్స్ గాని ఇచ్చారు. మనకు ఆ రోజు మాట్లాడినప్పుడు కొన్ని ఇన్సెంటివ్స్ ఇచ్చారు. ఇప్పుడు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాంచల్, అక్కడ కొన్ని జమ్మూ అండ్ కాశ్మీర్ స్పెషల్ ఇన్సెంటివ్స్ ఫర్ ఇండస్ట్రీస్ కి ఇచ్చారు. స్పెషల్ స్టేటస్ కూడా 11 రాష్ట్రాలకు ఇచ్చారు. దాంట్లో కూడా ఒక 33% ఆఫ్ సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్
ఈ 11 రాష్ట్రాలకు డివైడ్ చేసి మిగిలింది రెగ్యులర్ రాష్ట్రాలకు ఇచ్చారు. స్పెషల్ స్టేటస్ లో వచ్చేటప్పుడు ఏమవుతుంది, 90-10%, అంటే 90% గ్రాంట్, 10% లోన్ వస్తుంది. ఈఏపీ ప్రాజెక్టులకి 70% గ్రాంట్, 90% గ్రాంట్, 10% లోన్ ఇస్తారు. అయితే ఈఏపీ ప్రాజెక్టులు మళ్ళా సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేయాలి. ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ అని వాళ్ళే శాంక్షన్ చేయాలి. ఇవన్నీ ఉన్నాయి. అన్ని కూడా మనం మాట్లాడుకుని మనకి న్యాయం జరగాలి. న్యాయం జరగడం కోసం ఏమేం చేయాలో అన్ని వాళ్ళతో మాట్లాడి పరిష్కారం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు మనం అందుకనే చెప్పేది, అది కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. ఆ రోజు ఇచ్చారు. 14th ఫైనాన్స్ కమిషన్ వచ్చింది. ఫైనాన్స్ కమిషన్ ఇంకొక విధంగా నిర్ణయం చేశారు. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఆ రోజు ఇచ్చినప్పుడు ఇప్పుడుండే గవర్నమెంట్ లో కూడా అడిగింది 5 ఏళ్లు కాదు 10 ఏళ్లు ఇవ్వాలి, అప్పటికే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుందని చెప్పారు. నేను అందుకే ఏం చెప్పానంటే, మీరు వేరే రాష్ట్రాలతో మా రాష్ట్రాన్ని పోల్చొద్దండి. అవి ఎగ్జిస్టింగ్ రాష్ట్రాలు, 40 ఏళ్లు 50 ఏళ్లు ఉన్నాయి. అనేక కారణాల వల్ల వారు డెవలప్ కాలేదు. కానీ మేము డెవలప్ కాకుండా కాదు, మనం కష్టపడకుండా కాదు. ఈ రోజు రాష్ట్ర విభజన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఒప్పుకోకపోయినా బలవంతపు విభజన చేశారు. మమ్మల్ని అందరితో సమానంగా పైకి తెచ్చే బాధ్యత కేంద్రం తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని సెపరేట్ దృష్టిలో చూడాలి తప్ప ఆ రాష్ట్రాలతో కంపేర్ చేసుకోవడం కానీ లేకుంటే వేరే చట్టాలు కానీ దీనికి వర్తించనేది నేను ఎన్నోసార్లు చెప్పాను. ఆ మాట మీద నేను కట్టుబడి ఉన్నాను. నేనేమంటానంటే 2-3 ఇష్యూస్ ఉన్నాయి. మనం కూడా ఎప్పటికప్పుడు మన వాళ్ళు కూడా, మీరు కానీ నేను కానీ ప్రజానీకం కానీ, మన వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ 50 సంవత్సరాలుండి వాళ్ళు చేసిన అన్యాయం, అదే మరిగా వాళ్ళు ప్రవర్తించిన తీరుతో పబ్లిక్ బాగా హ్యూమిలియేట్ అయి ఒక్క సీటు గెలవలేదు, అడ్రస్ లేదు. ఇప్పటికి కూడా ఆ పార్టీని నమ్మకుండా భూస్థాపితం చేసే పరిస్థితికి వచ్చారు. అంటే ఎవరు ఊహించిన పరిణామం అది. కాబట్టి ఈ విషయంలో నేను కూడా అందుకనే ఎప్పటికప్పుడు ప్రజల్ని చెప్పేదేనంటే, ఏం జరిగింది అనే విషయాలు ఎడ్యుకేట్ చేస్తూనే ఏమి చేసుకొని మనం బయటపడాలి, ఏ విధంగా బాగుపడాలి అనే విషయాలు కూడా చర్చించాల్సిన అవసరం ఉంది. 2 విషయాలు నేనేమంటానంటే, ఇప్పుడు ప్రాసెస్ లో ఉన్నప్పుడు ఫ్యాక్ట్స్ మనం మాట్లాడుకోవాలి. ప్రాసెస్ లో ఉన్నప్పుడు ఫ్యాక్ట్స్ కాకుండా మిగిలిన విషయాలన్నీ ఊహాజనితంగా మనం ఏదో మాట్లాడుతామంటే అది కరెక్ట్ కాదు. ఈ రోజు ఏవైతే వచ్చాయో ఈ విషయాలపై నేను ఇప్పుడు చాలాసార్లు వెళ్ళొచ్చాను. నిన్న ఈరోజు అందరితో మాట్లాడారు. వాళ్ళు కూడా ఒక హామీ ఇచ్చారు మాట్లాడదామని. కనీసం ఈ రోజు ఏం జరుగుతుంది భవిష్యత్ నిర్ణయిస్తుంది. కనీసం కాంగ్రెస్ పార్టీ నేను పిలిపించి మాట్లాడమంటే కూడా మాట్లాడలా. నా మీద మీకు కోపం అంటే నన్ను వదిలిపెట్టండి, నా మీద మీకు కేంద్రీకృత నన్ను వదిలిపెట్టండి. ఆ రోజు జరిగింది ఏంటి, చంద్రబాబు నాయుడు ఉంటే మళ్ళా 2 రాష్ట్రాల్లో వస్తే మనకు 42 సీట్లు పోతాయి కాబట్టి కుట్రవనాలి. కుట్రవన్నీ అక్కడ కేసీఆర్ గారు పార్టీ మెర్జ్ చేస్తామని, ఇక్కడ ఓట్లు వస్తే ఈయన గెలిస్తే వాళ్ళ పార్టీలో గెలిచిపోతాడని అలాంటి ఉద్దేశాలు పెట్టుకొని చేశారు. కనీసం నన్ను వదిలిపెట్టి మిగిలిన వాళ్ళతో మాట్లాడమని కూడా మాట్లాడలేదు. అది ఆ రోజు సిచ్యువేషన్. ఈ రోజు ఏంటంటే నేను చాలా స్పష్టంగా మనం ఇబ్బందుల్లో ఉన్నాం. ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అన్ని విధాల అందరి సహకారం తీసుకుంటే తప్ప మన ఇబ్బందుల నుంచి అధిగమించలేం. దానికోసం ప్రజల ఇబ్బందులను గుర్తుపెట్టుకొని కేంద్రం ముందుకు రావాలి. జరిగిన అన్యాయం దృష్టిలో పెట్టుకొని వారు కూడా సహకరించాలి. ఆ విషయం నేను మాట్లాడుతున్నాను. వస్తాను. నేను ప్రజల నుంచి రావాలని కాదు, ప్రజలకు వాస్తవాలు తెలియాలని. నేను లేదంటే జరిగింది ఏంటి, ఆ రోజు ఎన్నికల ముందు బైఫర్కేషన్ ఏం జరిగింది అంటే, ఇప్పుడు కూడా చరిత్ర ఒకసారి నెమరేసుకోకుండా ఇప్పుడు విషయాలే మాట్లాడుతూ కూడా వాస్తవాలు రావు బయట. ఆ విషయాలు కూడా చెప్తూనే టోటల్ గా అన్ని విషయాలు చెప్పి ఇప్పుడు ఏం జరిగింది, ఇంతవరకు ఏం జరిగిందో అవి కూడా వాస్తవాలు మాట్లాడుకుని మనం ఏం చేయించుకోవాలి, ఎట్లా ముందుకు పోవాలి కూడా మనం ప్రణాళికలు తయారు చేసుకుని ముందుకు పోవాలి. విత్ క్లియర్ కట్ దీంతో. లేదు, రేపు వీలైతే రేపు ఎల్లుండి కూడా స్టార్ట్ చేస్తాం. వీఆర్ వర్కింగ్ ఆన్ దట్.
అంటే నేను ఏమంటున్నానంటే అవన్నీ కూడా ఇంకా మీరు చెప్పింది మీరు కూడా ఇక్కడ చదివి ఉంటారు. కేబినెట్ నిర్ణయం అయిందా, ప్రణాళిక సంఘం నిర్ణయం అయిందా, అప్పుడు ప్రణాళిక సంఘం ఉంది, ఇప్పుడు ప్రణాళిక సంఘం లేకుండా నీతి ఆయోగ్ వచ్చింది. ఇవన్నీ టెక్నికల్ పాయింట్స్.